ఈరోజు మనం దోసకాయ టమాటో కర్రీ చేసుకుందాం. ఒక దోసకాయ, ఒక టమాటో, 3 ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయలు తీసి తొక్కలు తీసి ముక్కలుగా కట్ చేసుకుందాం. దోసకాయ తొక్కలు తీసిన తర్వాత లోపల గింజలు కూడా తీసేసి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటో కూడా ముక్కలుగా కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా ముక్కలుగా కట్ చేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుందాం. తిప్పుకుంటూ ఉండాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. 1 స్పూన్ పసుపు. 5 మినిట్స్ అయితే ఉల్లిపాయలు వేగిపోతున్నాయి. ఉల్లిపాయలు వేగిపోయాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం ముక్కలు వేసుకుందాం. దోసకాయ ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకుందాం. టమాటా ముక్కలు కూడా వేసుకొని కలుపుకుందాం. ఒక స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. 10 నిమిషాలు మగ్గించుకోవాలి మూత పెట్టి. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి 10-15 నిమిషాలు ఉడికించుకుందాం. వాటర్ మొత్తం అయిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. దోసకాయ టమాటో కర్రీ ఉడికిపోయింది. ఇంకా కొత్తిమీర వేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.